మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న ట్రైన్ లో మైనర్ బాలికను గుర్తు తెలియని దుండగుడు లైంగికంగా వేధించాడు. వీడియో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటన రక్సెల్ టు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో చోటు చేసుకుంది. బాలిక కుటుంబ సభ్యుల మేరకు పోలీసులు పోక్సో యాక్ట్ తో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేశారు. ఇటీవలే రైల్లో యువతిపై అత్యాచార యత్నం ఘటన మరవక ముందే అలాంటి ఘటన మరోసారి చోటు చేసుకోవడంతో రైల్లో ప్రయాణించాలంటే యువతులు మహిళలు జంకుతున్నారు. ఈ నెల 2వ తేదీన ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పిల్లలతో కలిసి రక్సెల్ సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ రైల్లో జర్సుగూడ నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరారు. రైల్లో ప్రయాణికులందరూ నిద్రపోతున్నారు. రాత్రి 2 గంటల దాటిన తర్వాత వారి పెద్ద కుమార్తె వాష్రూమ్ కు బయలుదేరింది. అదే సమయంలో ఆమెను గుర్తించిన ఓ వ్యక్తి వెనకాలే వెళ్లాడు. అదే అనుదుగా తీసుకున్నాడు. వాష్రూమ్ లోకి వెళ్లి బాలికను అరగంట పాటు లైంగికంగా వేధింపులకు గురి చేశాడు. అక్కడ జరిగిన ఘటనను తన మొబైల్లో చిత్రీకరించాడు. తర్వాత అతను వదిలిపెట్టడంతో బాలిక వచ్చి తన తల్లిదండ్రులకు చెప్పింది.